ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెహెజ్కేలు 34వ అధ్యాయం 28వ వచనం. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, మరియు నా గొర్రెలతో నేను శాంతి ఒడంబడిక చేసుకుంటాను. దేశంలో క్రూర జంతువులు లేకుండా చేస్తాను. అప్పుడే గొర్రెలు ఎడారిలో నిర్భయంగా తిరిగి అడవుల్లో హాయిగా నిద్రిస్తాయి. నేను నా గొర్రెలను నా కొండ అనగా యెరూషలేము చుట్టూ ఉన్న ప్రదేశాలను దీవిస్తాను. సకాలంలో వర్షాలు కురిసేలా చేస్తాను. దీవెనకరమైన జల్లులు పడతాయి. పొలాల్లో పెరిగే చెట్లు ఫలాలనిస్తాయి. భూమి తన పంటనిస్తుంది. కావున గొర్రెలు తమ భూమి మీద సురక్షితంగా ఉంటాయి. బానిసత్వానికి చిహ్నమైన వాటి మెడ మీద కాడిని నేను విరగ్గొడతాను. వాటిని బానిసలుగా చేసిన మనుషుల అధికారం నుంచి వాటికి విముక్తి కలిగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని అవి గుర్తిస్తాయి. అవి ఇక ఎంత మాత్రము మామూలు జంతువుల వలె అన్యదేశీయులచే పట్టుబడవు. ఆ క్రూర మృగాలు వాటిని ఇక ఎంత మాత్రము తినవు. అవి సురక్షితంగా జీవిస్తాయి. ఎవరు వాటిని భయపెట్టలేరు. మంచి ఉద్యానవనంగా తయారయ్యే కొంత భూమిని వాటికి ఇస్తాను. ఆ భూమిలో అవి ఇక ఎంత మాత్రము ఆకలితో బాధపడవు. ఇక ఏ మాత్రము అవి అన్య దేశాల నుండి అవమానాన్ని పొందవు. అప్పుడవి నేనే వాటి దేవుడనగు యెహోవానని తెలుసుకుంటాయి. నేను వాటితో ఉన్నానని అవి తెలుసుకుంటాయి. మరియు ఇశ్రాయేల్ వంశం వారు తాము నా ప్రజలేనని తెలుసుకుంటారు. నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. నా గొర్రెల్లారా, నా పచ్చిక బయల్లో ఉండే నా గొర్రెల్లారా, మీరు కేవలం మానవ మాతృలు. నేను మీ దేవుడను. నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.